గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. యాదగిరిగుట్ట జిల్లాలకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీలు, తర్వాత మాస్టర్ వీవర్స్, తర్వాత కార్మిక సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఉన్నాము డిపార్ట్మెంట్. ముఖ్యంగా రుణమాఫీ పథకము, చేనేత భరోసా పథకం, ఈ తర్వాత బీమా పథకం, ఈ 3 పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము బెనిఫిషరీస్, అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా. సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే, సందేహాలు ఉంటే అది క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము. మరి ముఖ్యంగా అందరూ చెప్పేది 1-2 మాటలే. జియో ట్యాగ్ మగ్గాల ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు. అదే విధంగా కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. డిబిటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం మంచిగా ఉంటది అని అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది. ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము. ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద 24,000 ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది. చేనేత కార్మికుడికి 18,000, తర్వాత అనుబంధ కార్మికుడికి 6,000 ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద జియో ట్యాగ్ అయినటువంటి మగ్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్, తెలంగాణ ఆథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము. ఈ లేబుల్ ద్వారా మన హ్యాండ్లూమ్ కి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇది కూడా చేస్తున్నాము. వీటితో పాటు వాళ్ళకి ఆదాయ సహాయం అనేది డైరెక్ట్ గా ఇట్లా డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలకి మళ్ళీ ఒకసారి అవసరం వస్తే ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి ఏమైనా సలహాలు ఉంటే ఆ సలహాలు కూడా, ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు చాలా మంది రిక్వెస్ట్ పెట్టేది రుణమాఫీ పథకాన్ని తొందరగా అమల్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ పెట్టారు. ఇది కూడా మేము ఖచ్చితంగా తొందరగా ఎంపిక చేస్తున్నాం. బ్యాంకర్స్ తో మీటింగ్స్ కూడా జిల్లా స్థాయిలో జరుపుతున్నాము. అవి అయిన తర్వాత వెంటనే ఆ స్కీమ్ ని కూడా అమల్లోకి తీసుకొస్తాము. చాలా మంది ఆరోగ్య సమస్యలు చేనేత కార్మికులకి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వం నోటీస్ కి తీసుకొని వెళ్తాము. ఆల్రెడీ మనకి ఆరోగ్యశ్రీ కింద కూడా అందరూ అర్హులు. ఆ స్కీమ్ కింద కూడా వాళ్ళందరూ బెనిఫిట్ తీసుకుంటున్నారు. మరి అది పోను ఇతర పథకం ఏమైనా అవకాశం ఉందా అనేది ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి డిస్కషన్ చేస్తాము. వీటితో పాటు ఇంకా ఎలక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది హౌసింగ్, తర్వాత రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవి జిల్లా కలెక్టర్ ఏదైనా కేసెస్ ఉంటే అవి జిల్లా కలెక్టర్ నోటీస్ లో తీసుకొని వెళ్ళి వారిని యాజ్ పర్ స్కీమ్ గైడ్ లైన్స్ ముందుకు తీసుకొని వెళ్ళమని మేము కోరుకుంటాము. మరియు చాలా మంది వచ్చారు, అందరు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో అదే కూడా అతి అవసరము. వాళ్ళ అభిప్రాయాలు మాకు కూడా తెలిసింది కాబట్టి పథకాన్ని ఇంకా తొందరగా అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నాము. వచ్చే నెల నుంచి పథకాలు కూడా ముందుకు తీసుకొని వెళ్తాము. వీటి కోసము ప్రతి జిల్లాలో సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అవగాహన సదస్సులు జిల్లా వారీగా మేము కండక్ట్ చేయబోతున్నాం. ఇది మొదటి సదస్సు. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా కండక్ట్ చేసి అందరూ వీవర్స్, సొసైటీస్, మాస్టర్ వీవర్స్, అనుబంధ కార్మికులు, సంఘాలు అందరితో మాట్లాడి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చి విస్తరించి ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తాము. ప్రభుత్వం ముఖ్యంగా చేనేత అభయ హస్తం కింద 4 పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము. ఇందులో పొదుపు పథకం ఒకటి, రెండోది బీమా పథకము, చేనేత బీమా, మూడోదేమో చేనేత భరోసా పథకం, నాలుగోదేమో రుణమాఫీ. ఈ 4 పథకాలు కూడా ఈ సంవత్సరము అన్ని పథకాలు కూడా మేము ఇంప్లిమెంటేషన్ లో తీసుకొని వస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.